హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మీరు వైనాడ్ వ్లాగ్స్ చూస్తూ ఉన్నారు కదా. సో ఇది లాస్ట్ డే వ్లాగ్. లాస్ట్ డే మేము కురువ దీప్ అనే ఐలాండ్కి వెళ్తూ ఉన్నాం. సో వెళ్ళే దారంతా కూడా యాజ్ యూజువల్ మీకు ముందు వీడియోస్లో చెప్పుకున్నట్లే అద్భుతంగా ఉంటుంది అనమాట. మనం వెళ్తూ ఉంటే ఆ జర్నీ ఎలా ఉంటుందంటే మనం ఇంకా ఇంకా ఎంత దూరమైనా వెళ్ళొచ్చు, బోర్ కొట్టదు అనమాట. అలా ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క విధంగా ఉంటుంది అనమాట. ఒక దగ్గర బ్యాంబూస్ ఎక్కువ ఉంటే, ఒక దగ్గర నార్మల్ ట్రీస్ ఎక్కువ ఉంటే, ఇంకొక దగ్గర ఏంటంటే అసలు ఆకులే లేకుండా అదొక అద్భుతంగా. అలా మనకు వెళ్ళినంత దూరం కూడా మనం బాగా గ్రీనరీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. దానికి తోడు మేము వెళ్ళినప్పుడు ఒక కొద్ది చోట్ల ఎండగా తప్పితే మిగతా అంతా కూడా క్లైమేట్ చాలా అనుకూలించింది. పైన చూడండి మబ్బులు ఎలా ఉన్నాయో, ఆ కారు మబ్బులు కమ్ముకొస్తున్నాయి అన్నట్లు కారు మబ్బులు ఉన్నాయి. మేము వెళ్ళే కొంది ఆ క్లైమేట్ అయితే మాకు అనుకూలంగా మారిపోయింది అనమాట. సో ఇలా గ్రీనరీ మధ్యలో మనం ఇట్లా ప్రయాణం చేస్తూ ఉంటే నిజంగా ఆనందమే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. మేమైతే ఇక్కడ యాజ్ యూజువల్ మనం ముందు చెప్పుకున్నట్టు కూడా పొల్యూషన్ అనేది ఉండదు కాబట్టి మేమైతే జస్ట్ ఆ క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేయడానికి లైట్గా గ్లాసెస్ అన్ని దించేసి ఆ మెయిన్ ఆ ఫ్రెష్ బ్రీజ్ని మనం తీసుకుందామని చెప్పి నాకైతే ఇలా వెళ్తూ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళాలనిపించేలా ఉందన్నమాట. అంత బాగుంది. సో మొత్తానికి మేము వెళ్ళేదారంతా కూడా ఒకలాగా అడవిలాగా ఉంటుంది అనమాట. ఇక్కడ భయం అయితే ఏముండదు, ఎందుకంటే మనలాగా పోయే వాళ్ళు టూరిస్టులు అంతా ఉంటారు, కానీ వెళ్ళచ్చు. కానీ చాలామంది ఒక్కొక్కరుగా ఇద్దరిద్దరుగా అలా వెళ్ళే వాళ్ళకి ఏంటంటే బెటర్ మీరు 3 డేస్కో 2 డేస్కో ఒక క్యాబ్ హైర్ చేసుకుంటే కనుక షేరింగ్లో కూడా ఉంటాయి, మీకు బెటర్ అనమాట. ఇవేంటంటే వీటికి మామూలు ట్రాన్స్పోర్టేషన్ ఉండదు. వీటికి ఎట్లయినా సరే మనం హైర్ చేసుకోవాల్సిందే వెహికల్ని. అందువల్ల మనం మన సొంత కారులో వస్తే సరే, లేదంటే గ్రూప్గా వెళ్తే ఏదైనా వెహికల్ మాట్లాడుకోవచ్చు. సొంతంగా ఒక్కొక్కరు వెళ్ళాలనుకునే వాళ్ళు మాత్రం ఎవరితోనైనా క్లబ్ చేసుకుని మనం వెళ్ళొచ్చు అనమాట. లేదు తనీగా వెహికల్ తీసుకుంటే మాత్రం అన్ని చోట్ల తిప్పేసి ఇట్లా అన్నీ ఏమేమి చూపించాలో అవన్నీ చూపించేసి తీసుకొచ్చేలాగా మాట్లాడుకోండి. కానీ సపరేట్గా వెళ్ళాలంటే మాత్రం కొంచెం కష్టమే. చూడండి ఎంత దూరం ఉందో. ఇదంతా కూడా మనం తనీగా వెళ్ళాలంటే దీనికి ట్రాన్స్పోర్టేషన్ ఉండదు కాబట్టి అలా హైర్ చేసుకొని వెళ్ళడమే బెటర్ అనమాట. సో వైనాడ్లో పెద్ద చెప్పుకోదగ్గ ప్లేసెస్ అయితే ఏం లేదు, కానీ ఒక 2 డేస్ బాగా ఎంజాయ్ చేయొచ్చు. 2 డేస్ పైన అయితే బోర్ కొట్టేస్తుంది మనకు. సో మొత్తానికి ఇక్కడ ఎక్కువగా బ్యాంబూస్ ఉన్నాయి. బ్యాంబూస్ కూడా మనకు జస్ట్ ఒక కర్వ్ లాగా వేసేస్తున్నారనమాట. ఇక్కడ మనం ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాం. దగ్గరకు వచ్చిన తర్వాత ఇక పూజీ మనం టాప్లో ఎక్కేసి టాప్లెస్లో ఎక్కేసి వెళ్ళాలనుకున్నారనమాట. అందువల్ల మేము కారు రూఫ్ కూడా గ్లాస్ తీసేసి పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి ఆ వ్యూ ఎంత బాగుందో చూడండి. ఆ బ్యాంబూస్ని ఇలా కరువులాగా ఉంచి ఎంత బాగున్నాయి కదా. సో మొత్తానికి వీళ్ళ కోరికైతే పోయేటప్పుడు తీర్చుకున్నారు, కానీ మేము వెళ్ళాలనుకుంటే పోయేటప్పుడు అవ్వలేదనమాట. నేను మా సిస్టరు ఇలా రూఫ్ టాప్లో వెళ్ళాలనుకున్నాము, కానీ అవ్వలేదు. కానీ ఆ కోరికని రిటర్న్ వచ్చేటప్పుడు తీర్చుకున్నాం అనమాట. నార్మల్గా మన ఊర్ల పక్కనంతా ఎండలో వెళ్తే ఏముంటుంది కిక్కు. ఇలా చల్లని ప్రదేశంలో అలా ప్రకృతిని ఆస్వాదిస్తూ కారు స్లోగా వెళ్తూ ఉంటే ఇంకా ఆనందంగా అనిపిస్తుంది అనమాట. సో మొత్తానికి మేము పోయేటప్పుడు తీరని కోరిక వచ్చేటప్పుడైతే నేను మా సిస్టర్ తీర్చేసుకున్నాం. పోయేటప్పుడు 3 పిల్లలు తీర్చేసుకున్నారు, తర్వాత మేము వచ్చేటప్పుడు తీర్చుకున్నాం అనమాట. సో మొత్తానికి ఈ కురువ ఐలాండ్ దగ్గర అయితే చేరుకున్నాము. సో ఇక్కడ ఏ ప్లేస్ దగ్గరికి వెళ్ళినా టికెట్స్ కంపల్సరీ ఉంటాయన్నమాట. సో ఎక్కువైతే ఏముండవు మనకు. ఇక్కడ బోట్ అది ఉంది కాబట్టి ఎక్కువ ఉంటుంది, ఒక 200 అట్లా ఉంటుంది. నార్మల్గా అయితే 30, 40, 50 అలా ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం బోట్ రైడ్ చేయబోతున్నాం కాబట్టి అవి ఇంక్లూడ్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత పెద్ద చెట్లు. వీటిపైన అయితే ఒక్కొక్క దగ్గర రామచిలుకలు కూడా ఉన్నాయి. నేను క్యాప్చర్ చేయడానికి అవ్వలేదన్నమాట. తర్వాత ఇక్కడ మనం కార్ పార్క్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి కూడా దాదాపు ఒక 200 మీటర్స్ దాకా మనం నడవాల్సి ఉంటుంది అనమాట.
సో అంతా కూడా ఎత్తుపల్లాలుగా ఏముండదు, నార్మల్గా మనం వెళ్ళొచ్చు. ఒకవేళ నడవలేని వాళ్ళు ఉంటే కనుక ఇక్కడ వాళ్ళు ఏమన్నా రిక్వెస్ట్ చేస్తే ఏమన్నా 2 వీలర్స్ అట్లా అలౌ చేస్తారేమో తెలియదు, కానీ అందరు నడిచే వెళ్తూ ఉన్నారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఫుడ్ అయితే ఎక్కువగా ఏం దొరకదు మనకు. సో అందువల్ల మీరు వెళ్ళాలనుకుంటే ప్రిపేర్డ్గా వెళ్ళండి. ఇన్ కేస్ మధ్యాహ్నం లంచ్ అలా కావాలంటే ప్రిపేర్డ్గా వెళ్ళండి. ఇక్కడైతే అలాంటి ఐటమ్స్ ఏమీ ఉండవు. జస్ట్ నార్మల్ బిస్కెట్స్, తర్వాత టెంకాయలు, జ్యూస్లు అలాంటివి ఉంటాయి, కానీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఏమీ ఉండవు అనమాట. సో అందువల్ల మీరు మార్నింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. మళ్ళీ మనం మధ్యాహ్నం లోపల మనం వైనాడ్కి వచ్చేయచ్చు. లేదంటే మనం బయలుదేరాలంటే నియర్ బై ఎక్కడైనా మనం లంచ్ చేయొచ్చు అనమాట. కానీ ఇక్కడ లంచ్ టైంకి వెళ్తే మాత్రం కొంచెం కష్టమే అవుతుంది. అందువల్ల ప్రిపేర్డ్గా వెళ్ళండి. పిల్లలు ఉన్న వాళ్ళైతే మరి ఏదైనా మనం తీసుకుని వెళ్ళాల్సిందే, లేకపోతే ఇక్కడ ఏం దొరకవు. సో మొత్తానికి మా వాళ్ళు అయితే కొబ్బరి నీళ్ళు అవి తాగారు. సో ఎక్కడైనా బయట ఎక్కడైనా లంచ్ చేద్దామని చెప్పేసి మేమైతే ఒక 10 కల్లా ఇక్కడ చేరేసుకున్నాము. సో మేము ముందు కొన్ని వీడియోస్ చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ మినిమం ఇంత మెంబర్స్నే అలౌ చేస్తారు, తర్వాత అలౌ చేయరు అని చెప్పి మనం ముందు వాటర్ ఫాల్లోకి అలాగే అలౌ చేశారు కదా, అలాగే అనుకుని ఇక్కడికి చాలా ఎర్లీగా వచ్చాము. కానీ ఇక్కడ చాలామంది అలౌ చేశారు, కానీ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఎక్కువ మందిని అలౌ ఎందుకు చేయరు అంటే ఈవినింగ్ దాకా అలౌ చేస్తుంటే వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రావడానికి కష్టం కదా అని చెప్పేసి కొంచెం ఒక 4-5 లోపల ఎండ్ చేసేస్తారనుకుంటా. అందువల్ల మేము ఎక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఫస్ట్ హాఫ్లో ఒకటి, సెకండ్ హాఫ్లో ఒకటి అలా చూసుకునేగా ప్లాన్ చేసుకున్నాం. ఈ కురువదీప్ మాత్రం మేము లాస్ట్లో ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే ఇది చూసేసి మనం అట్లే బెంగళూరుకి వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అలా లాస్ట్ డే ప్లాన్ చేసుకున్నాం. మార్నింగే అన్ని తట్టాబుట్టా సర్దుకొని వచ్చేసాము. తర్వాత ఇక్కడ ఈ కురువదీప్ మనం ఇక్కడ వాటర్లో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మనం ఎంతసేపు ఉండాలనుకుంటే అంతసేపు టైం స్పెండ్ చేయొచ్చు. అదే రోజు ఇంకొకటి కానీ మనం ప్లాన్ చేసుకున్నామంటే హరీబరీగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంజాయ్ చేయలేము, నెక్స్ట్ ఇంకొక ప్లేస్కి వెళ్ళినా అక్కడ టైం అయిపోతుంది అనమాట. అందువల్ల మీరు కురువదీప్ లాస్ట్లో ప్లాన్ చేసుకోండి. అప్పుడు మనం వాటర్లో ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, వాటర్లో ఎక్కువసేపు మనం ఎంజాయ్ చేసేదానికి ఉంటుంది అనమాట. ఇక్కడంతా కూడా ఈ బోట్స్ అంతా కూడా బ్యాంబూ బోట్సే ఉంటాయి. వీటిని బోట్లు అనే కంటే తెప్పలు అంటాం కదా మన ఊళ్ళో, అలా ఉంటాయన్నమాట. తెప్పల మీద వెళ్తున్నట్టు. ఇక్కడ మామూలు బోట్ రైడ్ కూడా ఉంటుంది. 200 రూపీస్ పర్ హెడ్ అంట. జస్ట్ మనం ఆ చుట్టూ ఒక హాఫ్ అన్ అవర్ ఏమో అట్లా తిప్పుకొని వస్తున్నట్లున్నారు. ఇక్కడంతా కూడా ఇట్లా దారాలు కట్టేసి ఆ దారాలు లాక్కుంటూ వెళ్తూ ఉన్నారు అనమాట. ఎందుకంటే తెప్ప అట్లా ఏం లేదు, జస్ట్ దారాలు లాక్కుంటూ వెళ్తూ ఉన్నారు. కానీ ఈ ప్లేస్, ఈ పర్టికులర్ ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. మనం చాలాసేపు ఎంజాయ్ చేయడానికి వీలుగా కూడా ఉందన్నమాట. ఫుడ్ ఐటమ్ మనం కానీ పట్టుకెళ్తే కనుక బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అలా ఉంది. మేమైతే హ్యాపీగా లంచ్ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ హ్యాపీగా లంచ్ కూడా చేసేసి వెళ్ళుండొచ్చు అని అనుకున్నాము. ఇక్కడ చూడండి స్టెప్స్ కూడా మట్టితో కట్టి ఆ ఎడ్జ్లో మనకు బ్యాంబూస్ పెట్టేస్తున్నారు. యాజ్ యూజువల్ మనం వాటర్ ఫాల్స్, చిపెరా వాటర్ ఫాల్స్ చూసినప్పుడు కూడా ఎక్కువగా ఇక్కడ మనకు బ్యాంబూసే వాడారు కాబట్టి ఇక్కడ వైనాడులో ఎక్కడ చూసినా కూడా ఇలా మనకు టూరిస్ట్ ప్లేసెస్ అంతా కూడా బ్యాంబూస్తోనే నింపేసి ఉన్నారు. సో మొత్తానికి మంచి ప్లాన్ కదా, ఎక్కువగా ఖర్చు పెట్టకుండా అక్కడున్న వాటిని ఇలా అనుకూలంగా, టూరిస్ట్కి అనుకూలంగా చేయడం అనేది బాగా అనిపించింది నాకు. ఇక్కడ ఏంటంటే మనం టికెట్స్ అక్కడ ఫ్రంట్లోనే తీసుకొని వచ్చేస్తాం కాబట్టి 1 by 1 బోట్ వెళ్తూ ఉంటుంది. అదేవిధంగా పోయేదానికి వచ్చేదానికి కూడా ఒకే చోట తీసుకుంటాము. సో మనం చూసేసి రిటర్న్ వస్తూ ఉంటే బోట్స్ బయలుదేరుతూ ఉంటాయి అన్నమాట. ఏ బోట్ బయలుదేరుతుందో ఆ బోట్లో ఎక్కేసి వెళ్ళిపోవచ్చు. మనం స్పెషల్గా బోట్ ఏం తీసుకోక్కర్లేదు. ఐ మీన్ అదే తెప్ప అంటారు కదా, ఆ తెప్ప ఏమి మనం బ్యాంబూ తెప్ప ఏం తీసుకోక్కర్లేదు అనమాట. సో మొత్తానికి మేము మార్నింగ్ రావడం వల్ల కొంచెం ఎక్కువగా జనాలు లేకుండా మినిమం ఉండి మనం బాగా ఎంజాయ్ చేసేదానికి బాగుండింది. సో మేమైతే ఇక్కడ దీనికి గుర్తుగా ఇక్కడ ఫోటో కూడా తీసుకుందాం అనుకున్నాం. ఇక్కడ ఏంటంటే ఫ్యామిలీ పిక్ తీసుకునేదానికి, లేదా ఇక్కడ ఒకవేళ తెప్ప రావడం లేట్ అయితే ఇక్కడ కొద్దిసేపు రెస్ట్ తీసుకునేదానికి ఆస్కారం ఉండేలా ఇక్కడ ప్లాన్ చేశారన్నమాట. సో మాకు ఇక్కడ ఒక గుర్తుగా ఒక ఫోటో అయితే తీసుకున్నాం మేమైతే. ఇక్కడి నుంచి ఇప్పుడు మేము బయలుదేరుతున్నాము. ఇది ఇక్కడ జస్ట్ ఎక్కువ దూరం కూడా లేదు, కొద్ది దూరమే. కానీ ఇక్కడ మట్టి, ఎర్ర మట్టి, లోతు ఎక్కువ లేకున్నా కూడా మనం దిగామంటే ఆ మట్టిలో కూరుకుపోతాం అన్నమాట. అందువల్ల
వాళ్ళు లైఫ్ జాకెట్స్ కూడా ఇచ్చారు. మనకు ఎక్కడా కూడా ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా లైఫ్ జాకెట్స్ అయితే వేసుకోండి. ఇక్కడే కాదు, ఎక్కడ ఏ వాటర్లోకి వెళ్ళినా కూడా మనం సేఫ్టీ అనేది ముఖ్యం అనమాట. ఈ కొద్ది దూరమే కదా ఏమవుతుందిలే అని అనుకుంటే ఎన్నో ప్రమాదాలు మనం చూసాం. అలా మనం ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీ అనేది మనం చూసుకోవడం బెటర్ అనమాట. మొత్తానికి మా వాళ్ళందరూ తెప్ప మీద ఎక్కేశారు. నేనైతే నా ఎక్స్పీరియన్స్ తెప్ప మీద ఫస్ట్ టైం అనమాట. సో నార్మల్గా బోట్స్, తర్వాత క్రూజ్ అవన్నీ ఎక్కాం, కానీ ఈ బ్యాంబూ బోట్స్ మీద ఫస్ట్ టైం అనమాట. ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సో మా వాళ్ళు ఏంటంటే అలా చుట్టొద్దాం అనుకున్నారు, కానీ నేనేమని చెప్పానంటే ఫస్ట్ మనం వెళ్ళిపోదాము, మెయిన్ ఏం చూడాలో అది చూసేసి రిటర్న్ వచ్చిన తర్వాత మీ అందరికి ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చూడండి దూరంగా ఉన్నాయి కదా, అలా ఆ చెట్టల మధ్యలోకి ఆ తాడులు లాక్కుంటూ తీసుకెళ్తూ ఉంటారనమాట. అది చూద్దాం అనుకున్నాము, కానీ మా వాళ్ళు అక్కడికి వెళ్ళి వాటర్లో మునిగి వచ్చేటప్పటికనే అందరికీ ఓపికలు చచ్చిపోయాయి, ఇంకెద్దులే వెళ్ళిపోదామని డిసైడ్ చేశారనమాట. సో మొత్తానికి ఇంకా తెప్ప బయలుదేరలేదు. సో నెక్స్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ.